గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే లేచాను. సో లేవాలనిపించలే. సుమ అయితే ఆల్రెడీ లేచేసింది, లేచి పని చేసుకుంటుంది లోపల. నాకైతే లేవాలనిపించలే, బరువుగా భారంగా అయితే లేచాను. సో లేవగానే ఇలా బయటకు వచ్చేసి చూడండి, వ్యూ భలే ఉంటుంది. పడుకునేసరికి నైట్ 1 o'clock అలా అయింది. సో మార్నింగ్ లేవబుద్ధి కాదు. సో వీడియో ఉంటే వీడియో కొంచెం ఎడిట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు అంతా నాకు ఫ్రీ టైమే. ఏం చేస్తామో ఈరోజు అంతా ఏం చేద్దామో చూద్దాం. అంటే లేవగానే ఫస్ట్ నా రొటీన్ వచ్చేసి, ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటికైతే వాటర్ పోయాలి. సో వాటర్ పోసేసి మనం అయితే లోపలికి వెళ్దాము. చలో. హాయ్, గుడ్ మార్నింగ్ సుమా. ఏం చేస్తున్నావు? గాయస్, సుమా అయితే బోకులు కడుగుతుంది. బోకులు గిన్నెలు కడుగుతుంది. మళ్ళీ బోకులు అంటే ఏదో అనుకోలేరు. మా రాయలసీమ స్లాంగ్లో బోకులే అంటాము. కొంచెం ఫాస్ట్గా మాట్లాడాలంటే సుమా అయితే డిషెస్ వాష్ చేస్తుంది. ఇది ఓకేనా సుమా? సో సుమా అయితే నాకంటే ముందే లేచింది. ఏ సుమా, ఏమన్నా వర్క్ ఉందా? పోయేస్తాను. ఇంకా ఇవి అనమాట పుదీనా చెట్లు. సో డైలీ అయితే నీళ్ళు పోయాలి. నా వర్క్ వచ్చేసి ఇదే. అంటే ఇంకా ట్రీస్ ప్లాంట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కొన్ని మేము ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, చచ్చిపోతున్నాయి. ఇవే 2-3 times చచ్చిపోయాయి, మళ్ళీ అవే వచ్చేసాయి. సో చూద్దాం. ఈ వీటికైతే ఇంకా కొన్ని వాటర్ తెచ్చిపోయాలి, అంతే. ఇక ఇప్పుడైతే కొన్ని వెజిటేబుల్స్ కోసం ఇంటి దగ్గర ఉన్న విజేతకి అయితే వచ్చాను. యూజువల్గా మేము 1 week ఒకసారి అయితే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇంకెప్పుడన్నా 1-2 తక్కువ వస్తే ఇలా అయితే వెళ్ళి తెచ్చుకుంటాము. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. సుమా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. చెప్పాలంటే ఫుల్ ఆకలిస్తుంది. సుమా హాయ్, ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ ఉప్మా. చూడండి, ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎంత టైం అవుతుంది? 10 minutes. మీరు మార్నింగ్ వచ్చాం కదా, సో త్వరగా అయితే టిఫిన్ అవుతుంది. సో అంతే. సో బ్రేక్ఫాస్ట్ అవ్వడానికి 10 minutes టైం పడుతుందంట. ఈలోపు మనము వీడియో అయితే ఎడిట్ చేద్దాము. నిన్న వ్లాగ్ షూట్ చేశాను. సో అది ప్రాబ్లీ రేపైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎడిటింగ్ అయిపోతే రేపైతే అప్లోడ్ చేద్దాము. ఈలోపు మనము ఎడిట్ చేసుకొని. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, కానీ నేను మాత్రం బాగానే తింటాను. ఇద్దరు కలిపి ఒకే ప్లేట్లో తీసుకొని వచ్చాను కదా. అందులో కాంబినేషన్ వచ్చేసి కప్పుల పొడి, మామిడికాయ ఊరికాయ. బాగుంటుంది అన్నమాట, సూపర్. అసలు నాకు నోరు ఊరిపోతుంది చెప్పాలంటే. సో లాగింగ్ చేద్దామా? చలో. మీరు కూడా ఏం చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో సుమా, ఏం చేస్తున్నావు? ఇది నిన్న లూలు మైకి వెళ్ళాం కదా, అక్కడైతే నాటుకోడి తీసుకొని వచ్చాం. దినేష్కి ఇష్టమని తీసుకొని వచ్చాం అనమాట. సో మార్నింగ్ అన్ని ఉప్మా వేసేసాను. త్వరగా అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, అందుకే. సో నాటుకోడి విత్ ఏం చేయమంటావు? రైస్ వద్దు, సంగటి చేయి. నాటుకోడి సంగటి మన రాయలసీమ స్పెషల్, బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను నాటుకోడి. చూడాలి, ఫస్ట్ టైం చేస్తాను సుమా. సో ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలా? ఫస్ట్ కుక్కర్లో వేయాలనుకుంటా నేను. ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టేసా. చూద్దాం, ఇంకా ఆఫ్టర్నూన్ చేద్దాం. ఓకే, ఒక 1 to 2 hours అలాగే పెట్టేసి నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేసేస్తాం. ఓకే. సో ఇదే అనమాట, సుమా అయితే నాటుకోడి వండుతుంది. నాటుకోడి వండేసి నాకైతే నిద్ర సూపర్. అంటే ఫస్ట్ అది కొంచెం దాన్ని ఏమంటారు, కర్రీ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ సంగటి చేసుకోవచ్చు. తర్వాత కర్రీ చేసేస్తే నాకైతే నైట్ ఎన్నికి తినేసి పడుకున్నాం, మళ్ళీ మార్నింగ్ 6కి పడుకున్నాం. అందుకే ఫుల్ నిద్ర వస్తున్నట్టు ఉంది. అంతే గైస్.
సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ ప్రాబ్లం ఒకటి ఆఫ్టర్నూన్ కదా చూద్దాం, అది చేసే పడుకున్నాం. ఈ కర్రీ చేసేస్తానే నా లోపల. సో చలో చలో, ఇంత అందంగా ఉన్నాను నేను. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. సుమా అయితే ఇంకా స్టార్ట్ చేసింది కుకింగ్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం సుమాకి చేయడము, అంతే కదా సుమా? సో నాన్ వెజ్ అంటే నాటుకోడి తినదు, చేయలేదు, ఇది ఫస్ట్ టైము. సో ట్రై చేద్దాం, తినిపినికి ట్రై చేద్దాం. తింటావు సుమా? తినాలి. తినకుంటే ఎట్లా అనుకున్నావు? నేను తినను, ఓన్లీ చికెన్ తప్ప ఏం తినను. సో ఇప్పుడు ఏం చేస్తాను? మసాలా అయితే వేస్తుంది, ఒకసారి చూపిస్తాను అది కూడా. కొబ్బరి మాడుతున్నాడు మమ్మీ. ఓకే, అంటే ఈ వేడికి అయిపోతుంది కదా. సుమా అయితే నాటుకోడి అసలు తిన్నదంట. ఎప్పుడు అంతే, ఎప్పుడు లెక్క ఎట్లా అంటే నేనేమో నాన్ వెజ్ లేకుండా అసలు ఉండలేను. సుమా అయితే నాన్ వెజ్ తినదు. ఇంకా నాకు ఒక్కడికి ఏం చేస్తాలేని బయట తెచ్చుకుందాం అనుకున్నా కూడా బయట అయితే తెలిసిందే కదా ఆయిల్ ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో. ఫిష్ చేసింది, ఇంకొకసారి మటన్ వీడియో చేయలేదు కదా, వీడియో చేయలేదు. సో మటన్ కూడా చేద్దాం ఒకసారి వీడియో. సో ఇప్పుడైతే ఏదో చేస్తుంది మసాలా, ఇవి చూసుకుంటే చికెన్. మేమైతే ఇంకా ఇవి తినుకుంటూ స్నాక్స్ 11కి ఇవి ప్లస్ ఏం సుమాయి బాదం అండ్ శనగలు గుగ్గులు ఉడకబెట్టి అయితే తినసుమా. సో 11 అవుతుంది ఇప్పుడు టైము. ఇవైతే మా స్నాక్స్ అండ్ ఇవే ఇప్పుడే నేను ఆనియన్స్ చాప్ చేశాను. యా, నువ్వు త్వరగా చేస్తే. అయినా నాటుకోడికి చాలా టైం పడుతుంది ఉడకడానికి, తెలుసా నీకు ఆ విషయం? చాలా టైం పడుతుంది, గట్టిగా ఉంటుంది. సో మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లంచ్ తినేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. సో అప్పటి వరకు ఈరోజు మా లంచ్ స్పెషల్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. చూద్దామా టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్పాలి. ఫస్ట్ టైం చేశాను కదా, ఏంటి తినేసేది నాటుకోడి. ఆ స్మెల్ చూస్తుంటేనే ఇంకా నోరు ఊడిపోతుంది. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే రాయి సంగటి వచ్చేసి మనకు నలిచిన కారంలో అయితే చాలా బాగుంటుంది. ఏమంటే ఇప్పుడు కర్రీస్ ఉన్నాయి కదా, ఇంకా రెండు మిక్స్ చేస్తే బాగోదు. సో అందుకే ఇంకా ఇప్పుడు చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి సో ఈ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. ఇదే స్టార్ ఆఫ్ ద ఐటమ్. మటన్ కాదు, నాటుకోడి పులుసు. స్మెల్ చూస్తుంటేనే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇది వచ్చేసి సుమాకి. ఇది ఏంటంటే నాకు తెలియదు అసలు, నాకు తెలియదు. ఏదో చికెన్ ఉంది కదా పులుసు, నాటుకోడి పులుసు కదా ఇది. ఇంకా నాకు ఏదో తెలియదు, మర్చిపోయినా. అండ్ ఆనియన్ లెమన్. ఫైనల్గా ఈరోజు అయితే ఫాస్ట్గా అయిపోయింది మా లంచ్ వచ్చేసి. ఇప్పుడు 12:30 అవుతుంది అనుకుంటా. నార్మల్గా అయితే 1 అలా తింటాను. ఈరోజు అయితే ఫాస్ట్గా తినేసేసి, ఎందుకంటే ఉప్మా కదా మార్నింగ్ ఫాస్ట్గా అరిగిపోయింది. ఇంకా మధ్యలో కూడా నేను కొంచెమే తినేసాను అవి గుగ్గుళ్ళు, అందుకు. ఇప్పుడైతే లంచ్ చేసేసేద్దాం తినేసి. మెయిన్ నిన్న వీడియోకి వాయిస్ ఓవర్ అయితే సో అందుకే ఫాస్ట్గా చేసేసాను. తినేసుకున్నాను కదా, ఒకే రోజు తినేసినప్పుడు ఎడిటింగ్ అయిపోయేస్తే బట్టలు అనేసి. సో ఇంకైతే తినేసి మళ్ళీ కలుద్దాం. సో ఆఫ్టర్నూన్ ఈ వీడియో ఎడిట్ చేద్దాము, వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సేపు చేసాము. ఇంకా సుమా నిద్ర వస్తుంటే పడుకున్నది. ఫుల్ నిద్ర వచ్చేసింది. నైట్ లేట్గా పడుకున్నాం, మార్నింగ్ ఎర్లీగా లేచాను కదా. సుమాకి అయితే అసలు సోయే లేకుండా నిద్రపోయింది. అందుకే ఎప్పుడైనా నైట్ ఫుల్గా నిద్రపోయామంటే మార్నింగ్ ఏ పనులు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేచామన్నమాట. లేచేసి ఆఫ్టర్నూన్ అవన్నీ ఉంటాయి కదా గిన్నెలు, అవన్నీ కడిగేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాము. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు 6 అవుతుంది. 6కి తింటున్నాం అనమాట. నేనైతే సో సుమా అయితే అంటే మేము సిఐడి చూస్తుంది, అంటే నార్మల్గా సిఐడి చూస్తాం అనమాట ఎక్కువగా. నాతో పాటు దినేష్ కూడా అలవాటు అయిపోయింది. నేను సిఐడి అప్పుడు బాగా చూసేదాన్ని. ఈ మధ్య రావట్లేదు కాబట్టి యూట్యూబ్లో అయితే చూసేస్తున్నాను. ఇంకా ఇది మార్నింగ్ శనగలు ఉన్నాయి కదా, వాటికి టమాటో ఆనియన్ ఇచ్చి కొంచెం చాట్ మసాలా, మనకి అంత నచ్చకుండా కూడా టేస్ట్ చాలా ఉంటే తినొచ్చు, బాగుంటుంది. మిక్స్ చేసేసుకొని తినేస్తాం సుమా. నాకైతే బూస్ట్ అయితే ఇచ్చింది. దినేష్కి మామూలుగా కాఫీ టీ అలవాటు ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే మొత్తం అలవాటు పోయింది. ఎందుకులే కాఫీ టీ అనేసి నేను ఇంకా బూస్ట్ అలవాటు చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని
ఇంకొకటి నాకు అసలు మిల్క్ బాయిల్ అవుతుంటే స్మెల్లే పడదు అసలు. ఇంకా ఏం చేస్తాం దినేష్ కోసం అనేసి ఇప్పుడు తప్పదు, ఇంకంతే నేర్చుకుంటుంది. ఆ స్మెల్ పడదు అసలు, కానీ ఇంకా చేసేసాను. ఇది కంప్లీట్ చేసి సుమా నెక్స్ట్ ఏం చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే మేము వాకింగ్ వెళ్ళిండాల్సింది 5కి, బట్ ఇంకా నిద్రపోయాము కదా, ఏ పనులు అవ్వలేదు. సుమానే నిద్రపోయింది, నేనైతే లేపాను మార్నింగ్ నుంచి. అందుకే అంత యాక్టివ్గా లేకుండా అంటే మొత్తం నిద్ర వస్తూనే ఉన్నది. ఇప్పుడు నిద్రపోయాక కొంచెం ఫ్రెష్గా ఉంది బాగా మైండ్. సో ఇంకా నైట్ ఏం చేయాలో చూద్దాం. దినేష్ ఏమో బయటకు వెళ్దాం అంటున్నాడు, నేను వద్దాం అంటున్నాను. చూద్దాం. ఇంకా మా ఆఫ్టర్నూన్ మసాలా తిన్నాం కదా, ఇప్పుడు నేనైతే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగే నానబెట్టాను, అది మరి పులుసు అంటే కొంచెం పిండి పులిస్తే అంతేగా, పిండి పులిచింది అదే కొంచెం ఇడ్లీ స్మెల్ లాగా వస్తే ఇడ్లీ చేసేసుకున్నాం. ఇంకా చూద్దాం, అంతే. ఇప్పటికైతే ఏం లేదు ప్లాన్. ఓకే, ఎప్పుడైతే నేను సీరియల్ చూస్తా. సో దినేష్కి అయితే మళ్ళీ ఆకలి వేసేసి వాటర్ మిలన్ అయితే కట్ చేసేస్తున్నాడు. నేను అసలు వాటర్ మిలనే సరిగ్గా తినను దినేష్. ఇందాక ఈవినింగ్ కూడా నాకు జాంకాయ బదులు అవే ఇస్తా అంటే వద్దని చెప్పాను నేను. నాకు అంత నిండుకు అని చెప్పలే, కొన్ని చాలా అని చెప్పా. అందులో నేను ఒక 2 పీసెస్ తింటానేమో, ఆ రౌండ్గా ఉన్నవి అంతే. ఇంకా దినేష్కి చాలా ఇష్టం వాటర్ మిలను. సో నాకు అన్నొద్దు దినేష్. సరే మరి బాయ్. ఫైనల్గా మా డిన్నర్ వచ్చేసి ఇడ్లీ విత్ ఎర్రకారం విత్ చట్నీ, పప్పులు ప్లస్ శనగకాయ పప్పులు కూడా వేసేసా. శనగకాయ పప్పులు కూడా వేసింది. సో ఇలా అయితే మా డే అయితే ఎండ్ అయిపోతుంది. సో నేనైతే ఆల్రెడీ రైస్ తిన్నా అనమాట. అంటే మళ్ళీ ఇంత టైం అవుతుంది కదా, ఇడ్లీకి 9:30 అవుతుంది ఇప్పుడు. సో నేనైతే 7కే రైస్ వండేసుకొని తినేసాను. వాయిస్ ఓవర్ ఇచ్చి వచ్చేసరికి ఇంకా ఇడ్లీ పెట్టేసుకునేసరికి టైం అయింది. ఆ వీడియో అయితే అయిపోయింది. రేపైతే చట్నీ మాత్రం కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి. మా డే అయితే ఇలా ఇడ్లీతో అయితే ఎండ్ చేస్తున్నాము. సో వీడియో ఇంతవరకు చూస్తారంటే నచ్చే చూసి ఉంటారు. వీడియో ఎలా ఉంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.